దారిని పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోవడం అంటే ఇదేనేమో. తాజాగా జరిగినటువంటిది ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ పార్టీ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో ఈ టీవీకే అధినేత విజయ్ గురించి మాట్లాడుతూ ఆయనకి కొన్ని సమస్యలు ఉన్నాయి అన్నాడు. త్రిష అంటూ కార్యకర్తలు కేకలేశారు. అవును అన్నాడు, అది కూడా ఒకటి అన్నాడు ఉదయనిధి స్టాలిన్. ఇందులో ఎక్కడ పెద్ద బూతు లేదు, దుర్భాష లేదు. కానీ త్రిష మీద పెచ్చ ప్రేమ ఉంటే గనక అది చూపించుకోవాలి. తనే టిక్కెట్లు ఇచ్చుకోవడము, డిప్యూటీ సీఎం చేయడమో, సీఎం చేసుకోవడమో, రాజమాతలాగా చూసుకోవడం విజయ్ చూసుకోవాలి. కానీ త్రిషాని ఎవ్వరూ దుర్భాషలాడలేదు, దూషణలు చేయలేదు. ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లం త్రిష అన్నటువంటిది కామెంట్లు చేసింది కార్యకర్తలు. అదే ఉదయనిధి స్టాలిన్ చేయించింది. ఇది మత ఉద్రిక్తతలు రెచ్చగొడుతుంది, వర్గాల మధ్య గొడవలు సృష్టిస్తుంది అని ఒక దిక్కుమాలిన కేసు ఒకటి పెట్టించాడు విజయ్ చేసిన మొట్టమొదటి రాంగ్ స్టెప్ అది. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ రెండవ రాంగ్ స్టెప్ అది. ఉదయనిధి స్టాలిన్ని ఈ కారణాల మీద అరెస్ట్ చేయడం. దీంతో అరెస్ట్ అడ్డుకోవడానికి డిఎంకే కార్యకర్తలు, ఆ అరెస్టుని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ టీవీకే కార్యకర్తలు ఇద్దరు రోడ్ల మీదకి రావడం, ఒకళ్ళకొకళ్ళు తన్నుకోవడం, రాళ్ళు ఇసురుకోవడం. ఏమన్నా ఉందా ఇందులో? త్రిష అనేటటువంటి అమ్మాయి కోసం ఇద్దరు హీరోలు తన్నుకున్నటువంటి ఘటన రాజకీయాల్ని పెంట చేసి వదిలిపెట్టింది తమిళనాడు.